ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో కర్ణాటకలోని ఆలమట్టి డ్యాం 87.77% నిండింది. నిన్న జలాశయంలోకి 88,228 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. 67,500 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. దీంతో నారాయణపూర్ డ్యాం దాదాపు నిండుతోంది. జలాశయం గరిష్ట సామర్థ్యం 33.313 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 31.230 టీఎంసీలు ఉన్నాయి. 66,692 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 39,604 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. జూరాల డ్యాంలో 9.650 టీఎంసీలకు 5.042 టీఎంసీల నిల్వలున్నాయి. ఇక 544 క్యూసెక్కుల అవుట్ఫ్లో ఉంది. తుంగభద్ర డ్యాంకు 14,281 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. దిగువకు 3,574 క్యూసెక్కులు వదులుతున్నారు. ఈ డ్యాం గరిష్ట సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా ప్రస్తుతం 30.385 టీఎంసీల నిల్వ మాత్రమే ఉంది. మరోవైపు శ్రీశైలం డ్యాం వెలవెలబోతోంది. ఏ వైపు నుంచి ప్రవాహం లేదు. పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కూడా లేవు. ఆలమట్టి, నారాయణపూర్, జూరాల నిండితే తప్ప దిగువకు శ్రీశైలానికి నీరు వచ్చే పరిస్థితి లేదు. ఇక జలాశయంలో 215 టీఎంసీలకు గాను 41 టీఎంసీలే నిల్వ ఉంది. 800 క్యూసెక్కులను కల్వకుర్తి ఎత్తిపోతలకు తరలిస్తున్నారు. నాగార్జున సాగర్లో 312 టీఎంసీలకు గాను 137 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. ఎగువ నుంచి 900 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా ఎస్ఎల్బీసీ ద్వారా 900 క్యూసెక్కులను వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీల గరిష్ట నిల్వలకు గాను ప్రస్తుతం 29 టీఎంసీలు ఉన్నాయి.